వెల్కమ్ బ్యాక్. తెలంగాణకు ఢిల్లీకి దూరం తగ్గిపోయిందా? ఇక నుంచి బుల్లెట్ స్పీడ్ కన్నా వేగంగా తెలంగాణ ప్రజల పనులు జరిగిపోతాయా? అందుకు అవకాశాలు బాగా మెరుగయ్యాయన్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్రాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు ఇకపై మళ్లీ పటిష్టమవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ లో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో చాలా రిక్వెస్టింగ్ శైలిలో అనేక అంశాలు ప్రతిపాదించడమే ఇందుకు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. ఆదిలాబాద్ లో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభానికి ప్రధాని మోడీ వచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి స్నేహహస్తం అందిస్తున్న శుభ సూచనలు అవి. రేవంత్ మాటల ద్వారా కేంద్ర రాష్ట్రాల సంబంధాలు ఇక ముందు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనేట్టుగా ఉంటాయని, అందుకు మైలురాయి కూడా ఆదిలాబాద్ లోనే పడిందన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి. అభివృద్ది కార్యక్రమాల ప్రారంభం, మరికొన్నింటికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఎలాంటి శషబిషలకు తావు లేకుండా, ఎలాంటి ఉపోద్ఘాతాల జోలికి వెళ్లకుండా ముఖ్యమంత్రి రేవంత్ డైరెక్ట్ పాయింట్ కు చేశారు. తమకు ఏమాత్రం భేషజాలు లేవని ప్రజల ముందు బహిరంగంగా చెప్పటమే కాక గవర్నర్తోనూ న్యాయ విభాగంతోనూ ఎలాంటి ఘర్షణాత్మక వైఖరి తీసుకోబోమని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తమకు కావాల్సింది కేవలం తెలంగాణ అభివృద్ది మాత్రమేనని, అందుకోసం కేంద్రంతో సంప్రదింపులకు ఎక్కడా అంతరాయాలు కలిగించబోమని చెప్పేయటం విశేషం. రేవంత్ చెప్తున్న మాటలతో వేదిక మీదున్న గవర్నర్ మోడీల ముఖాల్లో ఎలాంటి ఫీలింగ్స్ కనిపించాయో ఆ విజువల్సే సాక్ష్యం. పార్టీలు ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ప్రగతి కోసం రాజీ పడాలనే వైఖరిని రేవంత్ ఎంచుకున్నారా? నిజానికి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కేంద్రానికి వ్యతిరేక వైఖరి అవలంబిస్తారని పలువురు అంచనా వేశారు. కానీ రేవంత్ హయాంలో కేంద్రంతో గతానికి భిన్నమైన సంప్రదాయమే నెలకొంటుందన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఎందుకంటే పార్టీ అధినేత రాహుల్ గాని, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గాని, నెహ్రూ గాంధీ ఫ్యామిలీలోని ప్రియాంక లాంటి ఇతర నేతలు గాని బీజేపీని, మోడీని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. ఒక స్టేట్మెంట్ చేసే ముందు కనీసం ఆలోచించి చేయాలన్న ఇంగితాన్ని కూడా పక్కన పెట్టారన్న వ్యాఖ్యలు రాజకీయ నిపుణుల నుంచి వినిపిస్తుంటాయి. కాంగ్రెస్ లో దేశమంతా ఇలాంటి పరిస్థితే నెలకొన్న తరుణంలో రేవంత్ మాత్రం మోడీతో, కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు తహతహలాడటం విశేషం కాకుండా ఎలా ఉంటుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రేవంత్ వైఖరిని ఆ పార్టీ అధిష్టానం ఎలా స్వీకరిస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అదే సమయంలో రేవంత్ ముందున్న సవాళ్లు, అధిగమించాల్సిన అంశాలు, ఆయన మీద తెలంగాణ ప్రజలు పెట్టుకున్న అంచనాల వంటివి చూస్తే రేవంత్ వైఖరి సరైందేనని అనిపించక మానదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దాదాపు 4 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ పాలనాపరమైన అంశాలను గాని, వాటి నిర్వహణలో తలెత్తిన అభిప్రాయ భేదాలను గాని వ్యక్తిగతంగా తీసుకోవటానికి వీల్లేదు. వ్యక్తిగతంగా తీసుకోవటం సమర్థనీయం కాదని కూడా రాజనీతి చెప్తోంది. అదే సూత్రాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరో అడుగు ముందుకేసిన రేవంత్ మోడీని పెద్దన్నగా అభివర్ణించటం విశేషం. ప్రధానమంత్రి అంటే బడేభాయి లాంటివాడని, బడేభాయికి ఒక ఇంటి మీద ఎంతటి బాధ్యత ఉంటుందో అదే బాధ్యత వహించాల్సి ఉంటుందని మోడీ చుట్టూ ఆత్మీయమైన కుటుంబ బంధాన్ని అల్లేశారు రేవంత్. ప్రధానితో ఆ బంధం ఒక్కటి సరిగా ఉంటే ముఖ్యమంత్రులు కేంద్రం దగ్గర ఏ పనైనా సాధించుకోవటం సులువవుతుందని రేవంత్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है.
अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, Bangalore, Chennai, Hyderabad. Hyderabad is one of the metropolitan city. We wanted to contribute your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi river development. Why? Because you have developed Sabarmati river. We wanted to develop our Musi river all along with Hyderabad, which is 55 kilometers is there, which is, we wanted to regenerate our Musi river. All I need is your support. ఆ విధంగా రేవంత్ తనకేం కావాలో క్లియర్ గా అడిగేశారు మోడీని. మీ సొంత రాష్ట్రం గుజరాత్ ని ఎలా అభివృద్ధి చేసుకున్నారు, మా సొంత రాష్ట్రం తెలంగాణ అభివృద్ధికి కూడా అలాగే సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సబర్మతి నదిని ఎంత సుందరంగా పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా తీర్చిదిద్దారో మా మూసీ నదిని కూడా అలాగే సుందరీకరించేందుకు మీ ఆశీస్సులు కావాలని ప్రజలందరి తరపున ఓ అప్లికేషన్ పెట్టారు. దేశం $5 ట్రిలియన్ అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని, అది మరికొద్ది రోజుల్లో సాకారం అవుతుందని మోడీ ఇప్పటికే పలు వేదికల మీద చెప్తూ వస్తున్నారు. ఆ పాయింట్ ని రేవంత్ ఒడుపుగా పట్టేశారంటున్నారు రాజకీయ నిపుణులు. ఆ $5 ట్రిలియన్ మైలురాయిని రీచ్ కావాలంటే తెలంగాణ కూడా పటిష్టంగా ఉండాలని, ఆ లక్ష్య సాధనలో తెలంగాణ భాగస్వామ్యంగా ఉండాలని, ఆ అవకాశం తమకు ఇవ్వాలని రేవంత్ అడుగుతున్నారు. అంతేకాదు, సెమీకండక్టర్ల తయారీలో భారత్ దూసుకుపోతున్న వైనాన్ని ప్రస్తావిస్తూ అందుకు తెలంగాణలో పూర్తి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, ఆ విషయంలో కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఎంతో బాగున్నాయని బహిరంగంగా కితాబిచ్చారు రేవంత్. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో ప్రధానిని, ఇతర మంత్రులను కలిసినప్పుడు వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ గాని, రాష్ట్రానికి వచ్చిన క్లియరెన్స్లు గాని ఆశావహంగా ఉన్నాయని చెప్పడం విశేషం. దీంతో కేంద్ర రాష్ట్రాల మధ్య గతంలో ఎన్నడూ కనిపించని సరికొత్త సంబంధాలు తెరమీదికి రావటం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్రాన్ని ప్రశంసాపూర్వకంగా మెప్పిస్తూ కాగల కార్యాన్ని సాధించుకోవాలని ప్రయత్నిస్తున్న రేవంత్ ఎజెండా నెరవేరుతుందా? రాజకీయాలను పక్కన పెట్టి ప్రగతిని మాత్రమే సెంటర్ పాయింట్ గా చేస్తే అది రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ కు మేలు చేస్తుందా?